రాష్ట్రాల అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల పెండింగ్ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బిల్లులపై 3 నెలల్లో గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది. రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని సుప్రీం గుర్తు చేసింది. తమిళ సర్కార్ వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు ప్రభుత్వం పంపిన 10 బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచారు. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్ లో ఉంచడం చట్ట విరుద్ధమంటూ తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో జాప్యం వల్ల గవర్నర్ ఆర్ఎస్ రవికి తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల వేళ తాజా తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. 10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలన్న గవర్నర్ చర్య చట్ట విరుద్ధమని, ఏకపక్షమని సుప్రీంకోర్టు తెలిపింది. గవర్నర్ బిల్లును పునర్పరిశీలనకు వెనక్కి పంపాక అసెంబ్లీ తిరిగి ఆమోదించిన తర్వాత రెండోసారి ఆ బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి సిఫారసు చేయకూడదని, ఒకవేళ అలా చేస్తే అది చట్టవిరుద్ధమవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లుగానే పరిగణించాలని, ఒకవేళ రాష్ట్రపతికి నివేదించవలసి వస్తే నెల రోజుల్లోపే గవర్నర్ దానిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రాష్ట్రపతికి సిఫారసు అవసరం లేదనుకుంటే 3 నెలల్లోపు బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని, అంతేగాని శాశ్వతంగా వాటిని తమ వద్ద ఉంచుకోలేరని సుప్రీం ధర్మాసనం తన తాజా తీర్పులో వెల్లడించింది. ఇటీవల శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎస్ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తన వద్దే ఉంచేసుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లుల్ని సమర్థించకపోవడం పునర్పరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని తెలిపింది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలో ఆయన తీరు మారడం లేదంటూ పిటిషన్లో పేర్కొంది. ఈ వ్యవహారంపై తాజాగా సుప్రీం తీర్పు వెలువరించింది. తమిళనాడుతో పాటు రాష్ట్రాలన్నింటికీ ఇది భారీ విజయమంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు.